అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. తెలంగాణకు చెందినటువంటి బైపీసీ స్టూడెంట్స్ 2026 అగ్రికల్చర్ మరియు ఫార్మసీ సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎబ్సెట్ ఎగ్జామ్ ఎవరైతే రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వారందరికీ శుభవార్త. సాక్షి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో గ్రాండ్ మాక్ టెస్ట్‌లను నిర్వహించడం జరుగుతుంది. ఇది ఏప్రిల్ 29వ తేదీన నిర్వహించడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ఇది మనకు మే 4, 5వ తేదీన మనకు ఈ ఎబ్సెట్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదా! సో, దానికి సుమారుగా 5 రోజుల ముందు అనగా ఏప్రిల్ 29వ తేదీన ఆన్‌లైన్‌లో మనకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంప్లీట్‌గా సీనియర్ ఫ్యాకల్టీల ద్వారా తయారు చేయబడేటటువంటి క్వెషన్ పేపర్ అన్నమాట. సో, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల స్టూడెంట్ అనేటువంటి వాడు ఎగ్జామ్ హాల్‌లో ఎగ్జామ్ హాల్‌లో ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీరు రియలిస్టిక్ అనుభూతిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీ యొక్క ప్రిపరేషన్ స్థాయి ఏ విధంగా ఉంది? అదేవిధంగా మరిన్ని ఇంకా ఏ టాపిక్స్ మీద ఇంకా పట్టు తెచ్చుకోవాల్సి ఉంటుందనే విషయాల గురించి అభ్యర్థి కొంతవరకు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టూడెంట్ అనేటువంటి వాడు ఒరిజినల్ ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఎబ్సెట్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మే 4, 5వ తేదీన నిర్వహించేటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఆ ఎగ్జామ్‌లో మీకు ఎంతవరకు స్కోర్ రావడానికి అవకాశం ఉంటుందనే విషయాల గురించి ఈ మాక్ టెస్ట్ సాక్షి మీడియా గ్రూప్ నిర్వహించేటువంటి ఈ గ్రాండ్ మాక్ టెస్ట్‌ల ద్వారా కొంతవరకు తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఈ ఎగ్జామ్ ఎవరైతే రాయాలనుకున్నటువంటి స్టూడెంట్స్ ఉంటారో, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీకు వీటికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నేరుగా అప్లికేషన్ మీ యొక్క డీటెయిల్స్‌ని ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీ అనేది రూ. 250గా ఇక్కడ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మనకు ఏప్రిల్ 29న నిర్వహించడం జరుగుతుంది కదా! సో, ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మీ యొక్క ఫ్రీ టైమ్‌లో మీరు లాగిన్ అయ్యి మీరు ఎగ్జామ్‌ని అటెండ్ చేయవచ్చు. ఎవరైతే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి వారి యొక్క రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీకి వీటికి సంబంధించినటువంటి హాల్ టికెట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. సో, మీరు ఎగ్జామ్ రోజు లాగిన్ అయ్యేటప్పుడు యూజర్ ఐడీ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ నంబరు, అదేవిధంగా పాస్వర్డ్ దగ్గర మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ద్వారా మీరు లాగిన్ అయ్యి ఈ ఎగ్జామ్ అనేది మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క కీ అనేది అక్కడనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఇంకెందుకు ఆలస్యం, మీకు తెలిసినటువంటి బైపీసీ స్టూడెంట్స్ 2026లో మనకు ఇంటర్మీడియేట్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కావచ్చు. అదేవిధంగా ఈ ఏడాది మనకు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ సంబంధించినటువంటి ఎబ్సెట్ ఎంట్రన్స్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్.